హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఫ్రూట్స్ అండి. వావ్, అసలు ఎర్ర ఎర్రగా చూస్తుంటేనే మీకు కూడా నోరూరిపోతుంది కదా. ఏంటబ్బా ఇవి అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ టైం అండి అసలు ఈ ఫ్రూట్స్ని చూడడము తినడము. ఎంత హ్యాపీ అంటే నాకు అంత హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. ఇవేంటంటే చెర్రీస్ అండి. మనం చెర్రీస్ కొనుక్కొని షాప్స్లో తింటూ ఉంటాం కదా, బేకరీలో కానీ స్వీట్ షాప్స్లో కానీ చెర్రీ ప్యాకెట్స్ కొనుక్కొని. అయితే రియల్ ఫ్రూట్స్ దొరికినాయి అనమాట. ఇంకా అసలు ఎంత హ్యాపీ అనిపించేసేసిందంటే నాకైతే. మనం అంతే కదండి, మనకు ఫ్రూట్స్ అయితే ఒరిజినల్గా దొరికినాయి అనుకోండి, వాటిని చూస్తే తింటుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఇంకా అసలు వీటిని అయితే నేను ఫస్ట్ టైం చూశాను, ఫస్ట్ టైం తిన్నాను. అసలు ఎంత హ్యాపీ అనిపించేసేస్తుందంటే ఇప్పుడైతే మనకు దొరకని ఫ్రూట్స్ అయితే ఏముండట్లేదండి, అన్నీ మన ఊర్లో కూడా అమ్మేసేస్తున్నారు కదా. ఒకప్పుడైతే హైదరాబాదు ఇలానే దొరికాయి. ఇప్పుడు మా సత్తెనపల్లిలో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయండి. యాపిల్, ఇంకా దానిమ్మకాయలని, బత్తాకాయలని ఇవే దొరికాయి కదా. ఎక్కడన్నా చూస్తే వెళ్ళినప్పుడు మనం హైదరాబాద్ కానీ ఇంకా వేరే వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు చూస్తే అబ్బాయి మనకు కూడా దొరికితే బాగుండాలని అనిపించేసేది కదా. కానీ ఇప్పుడు మా సత్తెనపల్లిలో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయండి. దొరకని ఫ్రూట్ అయితే ఏమీ లేదనమాట అసలు. అయితే వీటిని చూడంలోనే ఇంకా అసలు నిజంగా అండి ఎగిరి గింతేసినట్టు చాలా హ్యాపీ అనిపించేసేసింది. అంతే కదండి, చెర్రీస్ అంటే మామూలుగానే మనం కొనుక్కొని ప్యాకెట్లో అలా తింటాము, చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇలా రియల్ ఫ్రూట్స్ని చూసి తింటుంటే అసలు న్యాచురల్ ఫ్రూట్స్ కదండి, చాలా అంటే చాలా ఇష్టం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినా కూడా కిళ్ళీలో కూడా ఇది ఉంటుందండి చెర్రీ. ఆ పిల్లలు అయితే నాకు కావాలి కిళ్ళీ కన్నా చెర్రీ కావాలని చాలామంది కొట్టుకుంటారు కదా. చాలా మంచిదండి చెర్రీ, హెల్త్కి కూడా, డైజెషన్కి కానీ, మనకి ఏమన్నా పెయిన్స్ అలాంటివి ఉన్నా వాటికి తగ్గిద్దంట చెర్రీ. గుండె నొప్పులు ఉంటాయి కదా, దీనివల్ల చాలా యూజ్ ఉన్నాయండి. గుండె నొప్పులు వాళ్ళకి కూడా మంచిది. మనం రోజుకి ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికితే ఒక 2-3 కాయలు తింటే హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదంటండి. ఇంకా పిల్లలకి జ్ఞాపక శక్తి అది కూడా పెంచిద్దంటే ఈ ఫ్రూట్స్ వల్ల. వీటి వల్ల మనం తెలియట్లేదు కానీ అసలు చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. అసలు మనం ఇలా మనకేంటంటే చెర్రీకాయలు చూడంలోనే వాటి మీద మనసు వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఆటోమేటిక్గా కలర్కి మనం ఇంకా మనసు పడిపోద్ది అనమాట కాయల మీద. మీరు ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్నారా రియల్గా? నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది. కాయ అయితే మరీ పుల్లగా లేదండి, మరీ తీయగా లేదనమాట. ఇంకా పులుపు తీపి అన్నట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు తినేకుంది తినాలనిపించేసేస్తుంది. మీరు ఎప్పుడైనా తినుంటే మటుకి నాకైతే కామెంట్ చేసేయండి అబ్బా. చాలా బాగున్నాయి కదా, మీకు చూసే కొద్ది చూడాలనిపించేసి. మన హెల్త్కి అయితే వీటి వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉందండి. ఇంకా మరి ఇలాంటి కాయలు దొరికినప్పుడు మనం అయితే అసలు మిస్ చేసేసుకోకూడదు కదా, అందుకని తీసేసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.